మనం పార్ట్ 4లో మాట్లాడుకున్నట్టు యూరప్లోని ఆ 5 మహాసామ్రాజ్యాలు ఒకరిపై ఒకరికున్న భయం మరియు ఈగో వల్ల 2 వినాశకరమైన గ్యాంగులుగా ఎలా విడిపోయాయో చూశాం కదా. ఒకవైపు జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ, ఇటలీ ఉంటే ఇంకోవైపు బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా ఉన్నాయి. ఈ 2 గ్యాంగులు ఒక గన్లో లోడ్ చేసిన బుల్లెట్స్ లాంటివైతే మొదటి ప్రపంచ యుద్ధం అనే ఒక మహా ప్రళయానికి అసలైన తుపాకీ మందుని రెడీ చేసిన ఒక మోస్ట్ డేంజరస్ ఏరియా ఉంది. అదే బాల్కన్స్. ఒక్కసారి ఊహించుకోండి, ఒకే ప్రాంతంలో 10కి పైగా విభిన్న జాతుల ప్రజలు, వేర్వేరు మతాలు, ఒకరి ముఖం ఒకరికి నచ్చని భయంకరమైన శత్రుత్వాలు. వీటన్నింటికీ తోడు శతాబ్దాల కాలంగా ఆ ప్రాంతాన్ని తన ఐరన్ హ్యాండ్ తో కంట్రోల్ చేసిన ఒక అల్టిమేట్ ముస్లిం సామ్రాజ్యం, అది ఆటోమన్ ఎంపైర్. కానీ 1900 కాలం వచ్చేసరికి ఆ ఒక్కప్పటి మహాసామ్రాజ్యం కంప్లీట్ గా ముసలిదైపోయి బలహీనపడి కుప్పకూలడం స్టార్ట్ అయింది. దాంతో ఆ సామ్రాజ్యం కింద ఉన్న గ్రీస్, సర్బియా, బల్గేరియా లాంటి దేశాలన్నీ స్వతంత్రం కోసం తిరుగుబాట్లు చేయడం మొదలుపెట్టాయి. అసలు శతాబ్దాల హిస్టరీ ఉన్న ఆటోమన్ ఎంపైర్ అంత దారుణంగా పతనమవ్వడానికి కారణాలేంటి? ఆ సామ్రాజ్యం బలహీనపడగానే ఆ ఖాళీ ప్లేస్ ని ఆక్యుపై చేయడానికి యూరప్ లోని ఆ మిగతా మహాసామ్రాజ్యాలు ఎలాంటి ప్లాన్స్ వేశాయి? అసలు ఈ బాల్కన్స్ ప్రాంతంలో రేగిన ఆ చిన్న చిన్న యుద్ధాలు చివరికి ప్రపంచ యుద్ధానికి పునాదిగా ఎలా మారాయో ఇవాళ మనం వరల్డ్ వార్ 1 కి ముందు ప్రపంచం ఎలా ఉండేది అనే చాప్టర్ లో 5th పార్ట్, బాల్కన్స్ అండ్ ఆటోమన్ ఎంపైర్ పతనంలో తెలుసుకుందాం.